గైజ్ డ్రైవింగ్ చేసినప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈయన వెరీ బ్యాడ్ డ్రైవింగ్ చేస్తున్నారు. నేను డ్రైవ్ చేసినప్పుడు అడ్డంగా నాకు 2 సార్లు మిస్ అయ్యారు. ట్వైస్ మిస్ అయింది ఆయన డ్రైవింగ్. ఇక్కడ నాతో కారు గుద్దేయడానికి ఆల్మోస్ట్ నాది ట్వైస్ నేను ఆయన గుద్దేసేవాడిని. సెల్ ఫోన్ కూర్చొని మాట్లాడుతున్నాడు ఆయన ఇన్వెస్ట్లో. ఇలాంటి కార్ కే అంట. నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. అండ్ ఇప్పుడు టైం చూడండి 12:35 అయింది మధ్యాహ్నంకి. నేను వీరు రెడీ అయిపోయాము. నేను కార్ పార్కింగ్ లాట్లో ఉన్నాను. నిషా అండ్ నిషా వాళ్ళ మమ్మీ ఇద్దరు పైన ఉన్న రెడీ కిందకి వస్తున్నారు ఇప్పుడు 5 నిమిషాలు. అంతలో నేను కార్ రెడీ చేసుకున్నాను. యాక్చువల్లీ డూడిల్కి ఇవి అని కూర్చోపెడతాను కదా, వాళ్ళది ఎప్పుడు సెటప్ ఉంటుంది కాబట్టి ఆ సెటప్ తీసేసి కార్ రెడీ చేశాను. ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళొచ్చని. సో మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము. మేము వెళ్తున్నాం షాపింగ్ మాల్కి షాపింగ్ చేయడానికి. కొంచెం ఎలాగో బయలుదేరిపోతున్నాం. కొన్ని రోజుల్లో విజయవాడ నుంచి మేము ఢిల్లీ వెళ్ళిపోతున్నాం. సో వెళ్ళే ముందు కావాల్సిన షాపింగ్ అంతా శారీస్ కానీ అలాంటి ఏదైనా కావాలంటే కొనడానికి వెళ్తున్నాం. సో కార్లో అయితే కూర్చున్నాను, వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు ఇంకా రావాలి. 5 నిమిషాలు అయిపోయింది, వాళ్ళు ఇంకా వస్తున్నారు. యాజ్ యూజువల్ లేడీస్ ఆర్ ఆల్వేస్ లేట్. ఆడవాళ్ళు ఎప్పుడు లేట్ అవుతారు. సో ఇప్పుడు మేమందరం రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాం. లేడీస్ కూడా వచ్చేసారు. జెంట్స్ అండ్ లేడీస్ బోత్ ఆర్ హియర్. అండ్ బయట చూస్తుంటే ఇక్కడేమో ఏంటి దీన్ని ఏమంటారు, గేదె కదా ఏమంటారు, గోట్, మటన్ దీన్ని ఏమంటారు నాకు తెలీదు. goats are going. They all are ladies and they are very fast. See? Ladies ah? Yeah. See. That lady is running. Then why are you late then? The ladies running. Goats are better than humans. Because ladies are responsible and I came with all the responsibility. And you came without work. Good excuse, huh? సో ఇప్పుడు వీరు నా దగ్గర అయితే లేడు, ఖాళీ అయిపోయింది. మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఏడుస్తున్నాడని. ఓ బేబీ. గైజ్ డ్రైవింగ్ చేసినప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈయన వెరీ బ్యాడ్ డ్రైవింగ్ చేస్తున్నారు. నేను డ్రైవ్ చేసినప్పుడు అడ్డంగా నాకు 2 సార్లు మిస్ అయ్యారు. ట్వైస్ మిస్ అయింది ఆయన డ్రైవింగ్. ఇక్కడ నాతో కారు గుద్దేయడానికి ఆల్మోస్ట్ నాది ట్వైస్ నేను ఆయన గుద్దేసేవాడిని. సెల్ ఫోన్ కూర్చొని మాట్లాడుతున్నాడు ఆయన ఇన్వెస్ట్లో. ఇలాంటి కార్ కే అంట. సో గైజ్ అయితే అప్పుడు అక్కడ నుంచి బయలుదేరిపోయాను. చాలా బ్యాడ్ డ్రైవింగ్ చేస్తున్నాడు ఆయన. ఎవడో నాకు తెలియదు, సమ్ ఇక్కడ ఏపీ వాడైతే కాదు. నేను కారు ఇలా తోలుతున్నాను, పెద్దగా ఫోన్లో మాట్లాడుకుని నన్ను టచ్ చేయడానికి చేస్తున్నాడు. ఆడు తెలుసు బేబీ ఉంది, కనపడుతుంది బేబీ అని బోర్డు, వెనకాల సైన్ కూడా ఉంది. అయినా సరే అలాంటి పనులు చేయడం. 3 సార్లు నా కార్కి జస్ట్ మిస్ అయింది టచ్ చేయడానికి. బేబీ मारने वाला था. देख भी नहीं रहा, हॉर्न बजाओ कुछ भी करो, कोई फर्क नहीं पड़ रहा उससे. पागल देगा. ड्रिंक एंड ड्राइव. సో ఇప్పుడైతే మేము చెన్నై షాపింగ్ మాల్కి వచ్చేసాము. చాలా పాపులర్గా దీనికి ఒక మంచి పేరు వచ్చింది అనుకుంటున్నాను. అండ్ చాలా వరకు అడ్వర్టైజ్మెంట్ కూడా చేశారు. సో ఇప్పుడు అందుకని ఇక్కడ మేము చెన్నై షాపింగ్ మాల్కి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోయాము. కావాల్సిన షాపింగ్ అయితే చేసేసాము. 1 బ్యాగ్ కొనేసాం. ఐ థింక్ కొన్ని 4-5 శారీలు తీసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అక్కడ కలెక్షన్స్ కూడా బాగుంటాయి. ఎప్పుడు అక్కడే కొంటాము, బట్ మళ్ళీ ఒకసారి అక్కడ వెళ్ళి రౌండ్ వెళ్తాం. చలో అయితే ఇప్పుడు మేము వచ్చేసాము సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అండ్ ఇక్కడ కూడా
బాగానే కలెక్షన్స్ ఉన్నాయి, బాగానే అందరు ఇక్కడ లేడీస్ ఎక్కువ కనిపిస్తున్నారు షాపింగ్కి. జెంట్స్ అయితే ఎవరు కనిపించట్లేదు, ఓన్లీ లేడీస్ ఎక్కువ త్వరలో కనిపిస్తున్నారు. అండ్ నేనేమో నా డాడీ డ్యూటీ చేస్తున్నాను. వీరిని పట్టుకుని ఉన్నారు, లేడీస్ అయితే కూర్చొని అక్కడ షాపింగ్ చేస్తున్నారు. షాపింగ్ చేసి చాలా వరకు కలిసిపోయిన తర్వాత ఆకలేసింది బాగా. అయితే హోటల్కి వచ్చాను లంచ్ చేయడానికి. అంతలో నిషా ఏమో కార్ పార్క్ చేసి 2 సందులు అవతల వెళ్ళింది, పార్కింగ్ దొరకలేదని. నేను సూప్ ఆర్డర్ చేసి ఇక్కడేమో అంతలో సూప్ తాగుతున్నాను. తెగ ఆకలేసింది బాగా. దాని తర్వాత నాకు వీరు చాలా ఇబ్బంది పెట్టాడు, కొంచెం ఏడవడం మొదలుపెట్టాడు. ఒళ్ళో కూర్చోబెట్టి ఇలా నేను సూప్ తాగుతున్నాను. అండ్ అంతలోనే ఏమైందంటే చాలా స్వీట్ మెంబర్స్ చక్కగా వీరిని తీసుకెళ్ళారు చూసుకుంటారని. అండ్ నాకేమో నా సూప్ని ఎంజాయ్ చేయమంటున్నారు. నేను ఇలా ఒంటరిగా కూర్చొని సూప్ తాగుతుంటే నాకు సేమ్ ఈ మూవీ సీన్ భలే ఉంది, మ్యాచ్ అవుతుంది నాతో పాటు. వీడు ఒంటరిగా వాడు పాపని చూసుకుంటున్నాడు, ఇదిగోండి ఆడు పిల్లడు పాప అలా చూసుకుంటాను. సో ఫైనల్లీ నిషా వచ్చేసింది, నిషా మమ్మీ కూడా వచ్చేసారు. వీరికండి కాయ్ वेर इज द बच्चा वहाँ देखो. నాకేమో కాంప్లిమెంటరీ కింద ఈ డెజర్ట్ కూడా ఇచ్చారు, గులాబ్ జామున్. అమేజింగ్, అంటే చాలా మంచి హోటల్, కాంటినెంటల్ పార్క్ హోటల్ ఇస్ ది బెస్ట్. అంటే కస్టమర్ని చాలా వాల్యూ చేస్తారు. ఓకే, సో తినడం అయిపోయింది ఇక్కడ. అండ్ చాలా స్వీట్ పీపుల్ నాకు హెల్ప్ చేశారు బేబీని క్యారీ చేయడానికి కాసేపు నిషా వచ్చేంత వరకు. ఇప్పుడు నేను బయలుదేరుతాను ఇక్కడ నుంచి, కార్ తీసుకొస్తాను పైకి. సో గైస్ అయితే ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే కాసేపు ఏమో కూర్చొని కొన్ని సిరీస్ ఉంటే సిరీస్ చూస్తున్నాను టీవీలో. దాంతోపాటు ఇక్కడ కూర్చొని ఎడిటింగ్ కూడా చేస్తున్నాను. 2 పనులు ఒకేసారి చేస్తున్నాను. వీరేమో చక్కగా పడుకొని ఉన్నాడు ఇక్కడ చూడండి. ఓ మై గాడ్, ఐ థింక్ లెగుస్తున్నాడేమో. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే గైస్, కొంచెం దారిలో మీరు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయమాకండి దయచేసి ప్లీజ్. మీరు కొంచెం అటు ఇటు పక్కన చూసుకోండి. మీకు కార్లో మిర్రర్స్ ఇచ్చారు, సో మిర్రర్స్ని వాడండి. వెనకాల నుంచి ఎవరు వస్తున్నారు, పక్క నుంచి ఎవరు వస్తున్నారు చూడండి. ఎందుకంటే ఇవాళ నాతో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇబ్బంది అవుతుంది, ఇలా అన్సేఫ్గా డ్రైవింగ్ చేస్తారు. పక్క నుంచి ఎవరైనా వెళ్తున్నారంటే అస్సలు చూడరు కూడా, ఫోన్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ అదే జరిగింది. 2 సార్లు జస్ట్ 3 సార్లు యాక్చువల్లీ 3 సార్లు జస్ట్ మిస్ అయింది యాక్సిడెంట్ అవుతూ. సో మీరు జాగ్రత్తగా చూడండి, పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరికి ఇబ్బంది కాకుండా. అండ్ మోర్ ఓవర్ పక్కననే కాదు, మీకు కూడా ఇబ్బంది అవ్వకూడదు కదా. సో ఇట్స్ ఆల్ మన అందరి సేఫ్టీ కోసమే ఇది. సో దయచేసి ప్లీజ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ అయితే చేయకండి. అండ్ మోర్ ఓవర్ చూడండి ఎన్ని సారీస్ కొన్నాము, ఫుల్ షాపింగ్ అయిపోయింది. ఇవాళ అయితే బాగా ఎక్కువ అయిపోయింది. కీబీ పడుకొని ఉంది ఏంటి, అలసిపోయింది. నేను రోజంతా తిరిగి తిప్పి అందరినీ, కీవీ ఏమో చక్కగా పడుకుంటుంది. ఎనీవేస్ రాత్రి అయిపోయింది, లేట్ అయిపోయింది. అండ్ సో గైస్ ఇవాళ బ్లాగ్ ఇక్కడే కొడుతున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.